ఈ టినిటస్‌లో ఎన్ని రకాలున్నాయో చూద్దాం. టినిటస్‌లో ముఖ్యంగా 2 రకాలున్నాయి. మొదటిది సబ్జెక్టివ్ టినిటస్. ఈ శబ్దం డాక్టర్ వినిపించదు, పేషెంట్‌కు మాత్రమే వినిపిస్తుంది. పేషెంట్ ఈ శబ్దాన్ని అనుభవిస్తారు కానీ ఎదుటి వారికి దీన్ని వివరించలేరు. అందుకే దీన్ని సబ్జెక్టివ్ టినిటస్ అంటారు. దీనివల్ల పేషెంట్‌కి చాలా ఇబ్బంది కలుగుతుంది. రెండోది ఆబ్జెక్టివ్ టినిటస్. ఈ సమస్యను కొన్ని ప్రత్యేక పరీక్షలతో వైద్యులు కూడా వినగలుగుతారు. డయాగ్నోసిస్ కూడా చేయగలుగుతారు. ఇవి టినిటస్‌లోని 2 ప్రధాన రకాలు. ఇప్పుడు అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. చెవుల్లో అధికంగా గూలిమి పేరుకుపోయినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది. మీ మిడిల్ ఇయర్‌లో అంటే మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ అయితే అది కూడా మీ చెవిలో శబ్దం రావడానికి ఒక కారణమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీకు క్రానిక్ కొరైజా ఉన్నా, జలుబు ఉన్నా, ఏదైనా అలర్జీ ఉన్నా ఇవి కూడా మీ సమస్యకు కారణం అవ్వచ్చు. మీరు సైనస్‌తో ఇబ్బంది పడుతున్నా ఈ సమస్య వస్తుంది. రక్తం తక్కువగా ఉన్న పేషెంట్‌లో కూడా టినిటస్ సమస్య తలెత్తడం గమనించాం. వీటితో పాటు చెవుల్లో ఏదైనా ట్యూమర్ వచ్చినా కూడా మీ చెవుల్లో శబ్దం వినిపిస్తుంది. తలకి దెబ్బ తగిలినా ఈ సమస్య తలెత్తుతుంది. వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ సౌండ్ ఎక్కువ పెట్టుకొని పాటలు వినే అలవాటు మీకు ఉన్నా, లేదంటే మీ వర్క్ ప్లేస్‌లో ఎక్కువ శబ్దాలు వినాల్సి వచ్చే పరిస్థితి ఉంటే, అలాంటి సందర్భాల్లో కూడా మీకు ఈ సమస్య వస్తుంది. అలాగే యాంగ్జైటీ, స్ట్రెస్ వంటి మానసిక అంశాల మూలంగా కూడా టినిటస్ వస్తుంది.